హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనం డాక్టర్ యశస్వినీస్ కంప్లీట్ డెంటల్ కేర్ అండ్ కాస్మెటాలజీ సెంటర్లో ఉన్నాము. ఇది మనకి కుకట్పల్లి మెట్రో స్టేషన్ పక్కనే ఉంది. ఒకసారి ఇక్కడ మనం చూస్తే డెంటల్ రిలేటెడ్ స్కిన్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అండ్ లేజర్ సంబంధించి చాలా ట్రీట్మెంట్స్ చేస్తున్నారు. ఒక్కసారి వాటి గురించి అడిగి తెలుసుకుందాం. మేడం, డెంటల్గా సంబంధించి ఓరల్ హైజీన్ అంటారు కదా మేడం, ఈ ఓరల్ హైజీన్ అంటే ఏంటి, అది ఏ విధంగా మెయింటైన్ చేస్తే మనకి మంచిగా ఉంటుందంటారు మేడం? మనకి నోట్లో వచ్చే దంత సమస్యలు గానీ, చిగురు సమస్యలు గానీ అన్నిటికీ మెయిన్ కారణం మనం నోరు శుభ్రంగా ఉంచుకుంటే వీటన్నిటికీ దూరంగా ఉండొచ్చండి. దాన్నే ఓరల్ హైజీన్ మెయింటెనెన్స్ అని అంటారనమాట. అంటే ఏంటంటే 6 నెలలకొకసారి డెంటల్ డాక్టర్‌ని విజిట్ చేయడము, సంవత్సరానికి ఒక్కసారైనా పళ్ళు డెంటల్ డాక్టర్ అంటే దంత నిపుణులతో శుభ్రం చేయించుకోవటం చేయడం వల్ల మనం మంచి ఓరల్ హైజీన్ మెయింటైన్ చేస్తాం. మనం ఇంట్లో చేయగలిగినది ఏంటి అంటే ఏమి తిన్నా ఈవెన్ ఒక కాఫీ తాగినా, టీ తాగినా ఏమి తిన్నా గానీ కంపల్సరీ నోరు పుక్కిలించడం అనేది ఒక అలవాటు చేసుకోవాలి. ఈ నోరు పుక్కిలించడం వల్ల మనకి మాక్సిమం డెంటల్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా అవాయిడ్ చేయగలుగుతాం. డైలీ ట్వైస్ బ్రషింగ్ చేసుకోవాలి. బ్రషింగ్ అనేది గట్టిగా ఎంతసేపు చేశాము అనేది ఇంపార్టెంట్ కాదు. ఎలా చేశాము అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అన్ని యాంగిల్స్‌లో అన్ని పళ్ళని శుభ్రం చేసుకోవాల్సొస్తుంది. అండ్ బాగా కూడా నోరు పుక్కిలించాలి. అండ్ ఉప్పు నీళ్ళతో పుక్కిలిస్తే ఇంకా మంచిది. మౌత్ వాషెస్ వాడొచ్చు. ఆర్ ఇంట్లో హోమ్ రెమెడీస్ వాడుకోవాలి అంటే సాల్ట్ వాటర్ గార్గ్లింగ్ చాలా హెల్ప్ చేస్తూ ఉంటుంది. మినిమమ్ కొన్ని టిప్స్ ఫాలో అవుతుంటే ఓరల్ హైజీన్ బాగా మెయింటైన్ చేయగలుగుతాం. 6 నెలలకొకసారి డెంటల్ విజిట్ ఎందుకు అంటామంటే, కొన్ని దంత సమస్యలు స్టార్టింగ్ స్టేజ్‌లో పేషెంట్స్ అంటే పర్సనల్‌గా మనం ఐడెంటిఫై చేయలేకపోవచ్చు. అది డాక్టర్ చూస్తేనే డెంటిస్ట్ చూస్తేనే వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు. ఆ స్టేజ్‌లో గనుక మనం ట్రీట్మెంట్ చేసుకున్నామనుకోండి, ఫర్దర్‌గా పెద్ద ట్రీట్మెంట్స్ అవాయిడ్ చేయొచ్చనమాట. అందుకని మనం 6 మంత్స్‌కి ఒకసారి డెంటల్ విజిట్ అడ్వైస్ చేస్తాం. మేడం, జనరల్‌గా క్యావిటీ ఇష్యూస్ అంటారు కదా మేడం. ఆ! క్యావిటీ ఇష్యూస్ రాకుండా మనం ఎటువంటి నివారణ చర్యలు తీసుకోవాలి మేడం? ఒకవేళ వస్తే ఎటువంటి నివారణ చేసుకోవాలి? అసలు రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మేడం? ఈ క్యావిటీస్ అంటే పుచ్చిపళ్ళు అండి. ఈ ఓరల్ హైజీన్ బాగా మనం మెయింటైన్ చేయగలిగితే, ఈ పుచ్చిపళ్ళని మనం అవాయిడ్ చేయగలుగుతాం అనమాట. ఇవి ఇప్పుడు ఈ ప్రెజెంట్ మనకున్న లైఫ్ స్టైల్‌లో చంటి పిల్లల నుంచి అండ్ 1 ఇయర్ బేబీ అంటే పళ్ళు రావడం మొదలుపెట్టినప్పటి నుంచి కూడా పెద్దవాళ్ళకి కూడా పుచ్చిపళ్ళు చాలా సహజంగా కనపడుతున్నాయి. ఇది ఒక రేర్ సింప్టమ్ లాగా ఏమి అనిపించట్లేదు. చిన్న పిల్లల్లో వచ్చేసరికి పాల బాటిల్ రాత్రి పాల బాటిల్‌తో తాగడము, అందులో షుగర్ కాంటెంట్ ఉండటం, అలా పాల పీక నోట్లో పెట్టుకునే పడుకునే వాళ్ళు పిల్లలు ఉంటున్నారు. సో, వాళ్ళు ఏడుస్తున్నారు, ఇది పెట్టేస్తే వాళ్ళు కూల్‌గా ఉంటారు అనుకుంటారు పేరెంట్స్. బట్ దీనివల్ల ఏంటంటే మొత్తం ఆ పాల పళ్ళు నర్సింగ్ బాటిల్ కేరీస్ అంటారు. అంటే పాల బాటిల్ తాగడం వల్ల వచ్చే కేరీస్‌ని నర్సింగ్ బాటిల్ కేరీస్ అంటారు. అలాగే ర్యాంపెంట్ కేరీస్ ఇవన్నీ చిన్న వయసులో మనం చూస్తూ ఉంటాం. ఇవి పాల పళ్ళే బాగా పుచ్చిపోతుంటాయి. వాటికి మనం ఆహ్, పిల్ల పీడియాట్రిక్ డెంటిస్ట్రీ బ్రాంచ్ ద్వారా ఏ ట్రీట్మెంట్స్‌కి వెళ్తే అంటే ఇప్పుడు పాల పళ్ళు ఎలాగో పోయేవే కదా అని చాలామంది పేరెంట్స్ నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. బట్ అవి చాలా ఇంపార్టెంట్ అనమాట. అవే మనకి వచ్చే పళ్ళకి గైడెన్స్ ఇస్తూ ఉంటాయి. సో, డెఫినెట్‌గా మనం ఎప్పుడూ కూడా పాల పళ్ళ దగ్గర నుంచి మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఇంకా పెద్దవాళ్ళకొచ్చేసరికి మనం ఇందాక అనుకున్నట్టు ఎవ్రీ 6 మంత్స్ ఎందుకు డెంటిస్ట్ విజిట్ అనుకుంటాము అంటే, ఈ పుచ్చులు ఏవైతే ఉన్నాయో స్టార్టింగ్ స్టేజ్ అంటే ఎనామెల్ డెంటిన్ స్టేజ్‌లో ఉన్నప్పుడు పుచ్చులు డాక్టర్ కనిపెడితే ఫిల్లింగ్స్‌తో ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. అదే మనం ఆహ్, నొప్పి వచ్చేదాకా నొప్పి లేదు కదా! నల్లగా ఉంటే ఏంటి అని వదిలేసామనుకోండి, నొప్పి వచ్చింది అంటే అది నరం దాకా వెళ్ళినట్టనమాట. నరం దాకా వెళ్ళినప్పుడు 2 ఆప్షన్స్. ఒకటి రూట్ కెనాల్ చేయగలిగిన పొజిషన్‌లో ఉంటే రూట్ కెనాల్ చేయడం, లేకపోతే పన్ను తీసేయాల్సొస్తుంది. సో, పన్ను తీసేస్తే మన నేచురల్ టూత్ పోతుంది కదా! సో, వీలైనంత వరకు రూట్ కెనాల్ చేయించుకోవడమే మంచిదనమాట. సో, పిల్లల్లో వచ్చేసి పాల పళ్ళకి కూడా పల్పోటమీ, పల్పెక్టమీ అనే ప్రొసీజర్స్ కూడా చేసి పాల పళ్ళని సేవ్ చేయాలని చూస్తాం. ఈ చిగురు సంబంధిత సమస్యలు అంటారు కదా మేడం. ఈ హ్మ్. చిగురు ఎన్ని రకాల చాలా గమ్ ప్రాబ్లమ్స్ చాలా ఆ! డిఫరెంట్‌గా వస్తుంది అని కూడా చెప్తూ ఉంటారు. ఎన్ని రకాలుగా వస్తుంటాయి మేడం జనరల్‌గా? గమ్ ప్రాబ్లమ్స్‌కి కూడా సేమ్ ఇష్యూ అండి. మన ఓరల్ హైజీన్ సరిగ్గా మెయింటైన్ చేయకపోవడం వల్ల ఒక కారణము. అలాగే కూడా మన కంట్రీలో అంటే మన క్లైమాటిక్ కండిషన్స్‌లో కొంచెం చిగురు ప్రాబ్లమ్స్ అనేవి చాలా కామన్‌గా ఉన్నాయన్నమాట.
అది ఎందుకంటే మన జీన్స్‌లో గమ్ ప్రాబ్లమ్స్ పెరియోడాంటైటిస్ అనేది చాలా కామన్. ఇందులో ఏమవుతుందంటే మన పన్ను ఎంత బలంగా ఉన్నా గానీ, దాని చుట్టూ ఉన్న ఎముక స్ట్రాంగ్‌గా లేకపోతే పన్ను ఊగిపోయి పడిపోతూ ఉంటుంది. కాబట్టి ఈ గమ్ ప్రాబ్లమ్స్ అనేవి మనం చాలా జాగ్రత్త వహించాలి. స్టార్టింగ్ స్టేజ్ నుంచి కేర్ తీసుకోవాలి. హెరిడిటరీ కొంతమందికి హెరిడిటరీగా ఉంటుంది. కొంతమంది ఓరల్ హైజీన్ సరిగ్గా మెయింటైన్ చేయని వాళ్ళకి కూడా ఈ గమ్ ప్రాబ్లమ్స్ చాలా కామన్‌గా వస్తూ ఉంటాయి. వాటికి మనకి స్టార్టింగ్ స్టేజ్‌లో చూస్తే సింపుల్ స్కేలింగ్ అంటే పళ్ళు శుభ్రం చేసుకొని ఆయింట్‌మెంట్లు అవి మినిమమ్ మెడికేషన్‌తో నార్మల్ స్టేజ్‌కి వస్తుంది. అదే మనం అడ్వాన్స్డ్ పెరియోడాంటైటిస్ అంటే అడ్వాన్స్డ్ చిగుర్ల సమస్య వచ్చినప్పుడు మనం వాటికి ఫ్లాప్ సర్జరీస్ అని అలాంటి కొన్ని ట్రీట్మెంట్స్ చేయాల్సొస్తుంది. షుగర్ ఉన్నవాళ్ళు అయితే ఖచ్చితంగా ఈ గమ్స్ మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేయాల్సొస్తుంది. టీత్ రీప్లేస్‌మెంట్ ఇప్పుడు అంటే టీత్ రీప్లేస్‌మెంట్ గురించి కొంచెం క్లియర్‌గా చెప్పండి మేడం. కొంతమంది చాలా అంటే డిఫరెంట్‌గా వింటున్నాం. కొంచెం పెద్ద పెద్ద హాస్పిటల్‌కెళ్తే కంపల్సరీ రూట్ కెనాల్ అంటున్నారు. కొంతమందేమో టీత్ మొత్తం తీసేయాలంటున్నారు. అదే. అసలు ఎన్ని రకాలు ఉంటుంది మేడం సో, టీత్ అంటే రీప్లేస్‌మెంట్? ఇప్పుడు అండి జనరల్‌గా న్యాచురల్ టూత్ మనం ఎంత కాస్ట్ పెట్టినా గానీ, ఆ న్యాచురల్ టూత్ స్ట్రెంత్ కానీ, దాని ఎఫిషియన్సీ గానీ మనం మళ్ళీ తీసుకురాలేం. ఇది ట్రూత్ అనమాట. సో, మనకి వీలైనంత వరకు పళ్ళు కాపాడాలనే చూస్తాం. అంటే రూట్ కెనాల్ చేయడం కానీ, అది చేయడం గానీ, చేయడం వల్ల టూత్ సేవ్ చేయాలి. కొన్ని కండిషన్స్‌లో ఏమవుతుందంటే, రూట్ కెనాల్ చేసే అవకాశాలు ఉండవు. అంటే క్రౌన్ పోర్షన్ బాగా పోవడం గానీ, ఫ్రాక్చర్ అయిన పళ్ళు గానీ, అలాంటి కండిషన్స్‌లో మనం పళ్ళు తీసేస్తాం. పళ్ళు తీసేసిన తర్వాత మనం ఖచ్చితంగా వాటిని రిప్లేస్ చేసుకోవాలి. రిప్లేస్ చేయకపోతే ఏమవుతుందంటే ఓవరాల్‌గా అక్లూషన్ అంతా డిస్టర్బ్ అయిపోతుంది. ఒక పన్ను లేకపోతే దాని పక్క పళ్ళు జరిగిపోతాయి. దాని ఆపోజిట్ పళ్ళు కదిలిపోతాయన్నమాట. సో, ఓవరాల్‌గా మనకు అక్లూషన్ ఏదైతే మనకు నమలడానికి యూజ్ అయిన మెకానిజం ఉందో అది మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది. సో, ఈ పళ్ళు రిప్లేస్‌మెంట్ అనేవి రకరకాల టైప్స్ ఉంటాయన్నమాట. ఒకటి తీసి పెట్టుకునే పళ్ళు. సో, ఇది ఏంటి అంటే ఆహ్, సంథింగ్ ఈస్ బెటర్ దెన్ నథింగ్ అన్నట్టు తీసి పెట్టుకునే పళ్ళు ఆహ్, అనేవి దానివల్ల అంత కంఫర్ట్ గానీ, నవలడానికి కానీ ఉండదు. బట్ దే ఆర్ బెటర్ దెన్ నాట్ హ్యావింగ్ ద టీత్. సో, ఇదొక టైప్. నెక్స్ట్ ఫిక్స్డ్‌లో మనకి రకాలుంటాయండి. క్రౌన్ అండ్ బ్రిడ్జ్ ఒక టైపు, ఇంప్లాంట్స్ ఒక వెరైటీ అనమాట. క్రౌన్ అండ్ బ్రిడ్జ్ అంటే మనం పక్క పళ్ళని సపోర్ట్ తీసుకొని బ్రిడ్జ్ తయారు చేస్తాం. సో, ఇది క్రౌన్ అండ్ బ్రిడ్జ్ ఫిక్స్డ్‌లో క్రౌన్ అండ్ బ్రిడ్జ్ ఒక ప్రొసీజర్. ఇంప్లాంట్స్ అనేది ఏంటి అంటే మన పక్క పళ్ళని సపోర్ట్ తీసుకోకుండా టైటానియం స్క్రూస్ లాంటివి ఈ వేరు భాగం అంటే రూట్ పొజిషన్స్‌లో ఈ పళ్ళు లేని ప్లేస్‌లో ఈ టైటానియం స్క్రూస్ వేసి వాటి ఆధారంగా మనకి పళ్ళు పెడతామనమాట. ఇంప్లాంట్స్ ఈస్ మోర్ అడ్వాన్స్డ్ అండ్ ప్రిఫరబుల్ థింగ్ యాస్ వి ఆర్ నాట్ టచింగ్ ద అడ్జసెంట్ టీత్ అనమాట. అంటే ఆల్మోస్ట్ వెరీ నియర్ టు ద న్యాచురల్ టూత్ స్ట్రెంత్ అది వస్తూ ఉంటుంది. ఇంప్లాంట్స్‌లో మనకి ఆహ్, ఆ బోన్ ఉన్న దాన్ని బట్టి, దాని సర్కంఫరెన్స్ బట్టి అది ఎలా ఉంది, డెన్సిటీ ఎలా ఉంది, దాన్ని బట్టి ఎక్స్‌రే చూసి ఏ రకమైన ఇంప్లాంట్స్ మనకి సూట్ అవుతాయో దాన్ని బట్టి ఇంప్లాంట్స్‌కి వెళ్ళొచ్చు. కొన్ని సిట్యుయేషన్స్‌లో ఇంప్లాంట్స్ అంటే ఇప్పుడు బాగా షుగర్ ఉండి ఆర్ మెడికల్లీ కాంప్రమైజ్డ్ పేషెంట్స్ ఉన్నారనుకోండి, అలాంటి వాళ్ళకి మనం క్రౌన్ అండ్ బ్రిడ్జ్ కూడా ప్రిఫర్ చేస్తూ ఉంటాం. మేడం జనరల్‌గా ఇప్పుడు పన్ను ఊడిపోయిన తరువాత హ్మ్. ఆ ప్లేస్‌లో చాలామంది టంగ్‌తో టచ్ చేస్తా ఉంటారు. దానివల్ల వంకర పళ్ళొస్తాయి అనేది కూడా ఒక ఇది వింటూ ఉంటాం మనం. అది ఎంతవరకు నిజం మేడం అసలు? అంటే ఇప్పుడు పాలపళ్ళు అంటే పాలపళ్ళు వచ్చేటప్పుడు మనం పిల్లలు కాన్స్టెంట్‌గా అక్కడే స్ట్రెస్ ఇస్తున్నారనుకోండి, అది డైవర్ట్ అవుతూ ఉంటుంది. అలాగే ఇప్పుడు ప్రెషర్ పెట్టడం కాన్స్టెంట్‌గా థంబ్ సకింగ్ అంటే చిన్న పిల్లలు ఏం చేస్తుంటారంటే థంబ్ నోట్లో సకింగ్ పెట్టుకొని. హ్యాబిట్ ఉంటుంది. అప్పుడేంటంటే పన్ను ఒక డైరెక్షన్‌లో వస్తూ ఉంటే వీళ్ళు పెట్టిన థంబ్ వల్ల ఆ డైరెక్షన్ డైవర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే టంగ్ ట్విస్టింగ్ హ్యాబిట్ అండ్ నాలిక అలా పైకి ఇలా అనే అలవాటు కొంతమంది పిల్లలకుంటుంది. ఆ టంగ్ ట్విస్టింగ్ హ్యాబిట్ వల్ల ఓపెన్ బైట్స్ రావడం, పళ్ళు రావాల్సిన పొజిషన్‌కి వేరే యాంగిల్‌లో రావడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. బికాజ్ మనం వచ్చే డైరెక్షన్‌ని వేరే ప్రెషర్ ఇవ్వడం వల్ల జరుపుతున్నాం. యాజ్ ఇట్ ఈస్ ద సేమ్ ప్రిన్సిపల్ మనం దేనికి యూజ్ చేసుకుంటున్నాం, వంకర పళ్ళు ఉన్న వాళ్ళకి పళ్ళు మళ్ళీ సరిచేయడానికి కూడా మనం ఎక్స్టర్నల్ ఫోర్స్ యూజ్ చేసుకుంటున్నాం. అవి కరెక్షన్‌కి ఇది మన హ్యాబిట్స్ వల్ల మనం ఉన్నదాన్ని పాడు చేసుకుంటాం.
వంకర పళ్ళని అసలు ఎన్ని రకాలుగా కరెక్ట్ చేయొచ్చు మేడం? అంటే జనరల్‌గా క్లిప్స్ కొంతమంది పెడుతూ ఉంటారు. క్లిప్స్ ఇప్పుడు వంకర పళ్ళకి క్లిప్స్ వేస్తూ ఉంటామండి. అందులో మెటల్ బ్రేసెస్ అంటాం. అంటే చూడగానే స్టీల్ కలర్‌లో బ్రాకెట్స్ ఉంటాయి. అండ్ సిరామిక్ బ్రేసెస్ ఉన్నాయి. రెండిట్లో ట్రీట్మెంట్ వేరియేషన్ ఏమి ఉండదండి. బట్ ఏంటంటే స్మూత్‌గా మూవ్‌మెంట్ ఉంటుంది. అండ్ ఈస్థెటిక్‌గా సిరామిక్ కొంచెం ప్రిఫరబుల్. ఇప్పుడు అడ్వాన్స్డ్‌గా అలైనర్స్ కూడా వచ్చాయి. అలైనర్స్ అంటే ట్రాన్స్పరెంట్ బ్రేసెస్ కూడా ఇప్పుడు ప్రెజెంట్ అడ్వాన్స్డ్‌గా మార్కెట్‌లో ఉన్నాయి. కానీ విత్ మై ఎక్స్‌పీరియన్స్ వాట్ ఐ అడ్వైస్ ద పబ్లిక్ ఈస్ అలైనర్స్ చేయించుకోవచ్చు. They are most of the kids or teenagers are in a fantasy of going for aligners, but under the supervision of a dentist. It is preferable to go for an aligner treatment under the supervision of a dentist. అంతేగాని సోషల్ ప్లాట్ఫామ్స్లో ఆర్ మార్కెటింగ్ చూసి దాని దాన్ని బట్టి మేము వచ్చేసి ఇంప్రెషన్స్ తీసుకుంటాము. ఇట్ ఈస్ నాట్ దాట్ అడ్వైజబుల్ బికాస్ మనకు ఒక గైడెన్స్ ప్రొఫెషనల్ గైడెన్స్లో వెళ్తూ ఉంటే బెటర్. మనం జనరల్‌గా ఈ క్లిప్స్ ఇవి యూజ్ చేయడం వల్ల ఎంత టైమ్ పీరియడ్‌లో మనకి అంటే టీత్ నార్మల్‌గా వస్తాయి ఇట్ మేడం? డిపెండ్స్ ఆన్ ద మాల్ అక్లూషన్. అంటే వంకర పళ్ళు ఏ స్టేజ్లో ఉన్నాయి అనే దాన్ని బట్టి ఉంటుందండి. ఇప్పుడు స్పేసింగే ఉందనుకోండి, కొన్ని స్పేసింగ్స్ మనం 6 మంత్స్లో కరెక్ట్ అయిపోతుంది. అంటే మంత్లీ ఆర్ 21 డేస్కి ఒక సెషన్, ఒక ట్రీట్మెంట్ సెషన్ ఉంటూ ఉంటుంది. 6 మంత్స్లో కొన్ని కేసెస్ అయిపోతూ ఉంటాయి. కొన్ని కాంప్లెక్స్ కేసెస్ ఉంటాయి. వాటికి 1.5 2 years పట్టొచ్చు. డిపెండ్స్ ఓకే. ఆన్ ద కాంప్లెక్సిటీ. అదేంటంటే స్పేస్ లేకుండా క్రౌడింగ్ ఉందనుకోండి, మనం ఆ స్పేస్ క్రియేట్ చేయడానికి కొన్ని థెరపెటిక్ ఎక్స్ట్రాక్షన్స్ చేస్తాం. అంటే అవసరం కొలిది కొన్ని ఎక్స్ట్రాక్షన్స్ చేస్తాం. ఆ కండిషన్స్‌లో ఆ స్పేస్ అంతా క్లోజ్ అవ్వడానికి కొంచెం 1 year పైనే టైం పడుతూ ఉంటుంది. ఇంకొకటి మనం చిన్న పిల్లలు ఐ మీన్ చాక్లెట్స్ ఇవి ఎక్కువ తీసుకోవడం వల్ల చిన్న పిల్లల్లో పంటి సమస్యలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఎక్కువుంటాయి. అవి పుచ్చిపోవడం గానీ, అసలు చిన్న పిల్లల్ని పంటి సమస్యని ఏ విధంగా కంట్రోల్ చేయొచ్చు మేడం మనం? పిల్లలు ఏడుస్తున్నారు అని పాల బాటిల్ నోట్లో పెట్టడం అనేది అవాయిడ్ చేయాలి. ఎస్పెషల్లీ నైట్ టైము వాళ్ళ నోట్లో షుగర్ కలిపేసిన పాల బాటిల్ పెట్టడం అనేది చాలా కామన్ థింగ్. దానివల్ల ఏంటంటే ఆ పాలలో ఉన్న షుగర్స్ ఈ పాలు రియాక్ట్ అయ్యి యాసిడ్ కింద ఫామ్ అయ్యి మనకి పిల్లలకి పాల పళ్ళన్నీ పుచ్చిపోతూ ఉంటాయన్నమాట. సో దీనివల్ల వాళ్ళు ఫ్యూచర్లో చాలా ప్రాబ్లమ్స్ అవాయిడ్ చేయాల్సి వస్తుంది. మనం ఏడుస్తున్నారు కదా అని అది పెట్టడం ఒక అలవాటు అనమాట. సో కంపల్సరీ ఇది బాటిల్ అయితే అవాయిడ్ చేయాలి. అండ్ వీలైనంత వరకు షుగర్ లేకుండా మిల్క్ ప్రోడక్ట్స్ ఇవ్వడానికి ట్రై చేయాలి పిల్లలకి. అండ్ ఇంకొకటి వాళ్ళకి కొంచెం ఊహ తెలిసినప్పటి నుంచి కూడా ఏమి తాగినా గానీ పుక్కిలించటం అనేది ఒక హ్యాబిట్ చేయాలి. ఇప్పుడు చాక్లెట్స్ అవి మనం కొన్ని అవాయిడ్ చేయలేం. అవాయిడ్ చేయలేనప్పుడు కూడా తినండి, నోరు కడుక్కోండి. ఆ ప్రామిస్ తీసుకొని వాళ్ళకి చాక్లెట్ ఇస్తాం చేస్తే కొంతవరకు వాళ్ళలో ఉన్న పళ్ళ సమస్యలు మనం అవాయిడ్ చేయగలుగుతాం.